ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పనున్నారని తెలిసింది. ఈ మేరకు ఆయన కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. తెలుపు రంగు రేషన్ కార్డులు ఉన్న వారందరికీ ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చు అవుతుందన్న విషయాన్ని ఇప్పటికే పౌర సరఫరాల శాఖ అధికారులకు ఆయన అందజేసినట్లు తెలుస్తుంది. ఒక సిలిండర్ 3 నెలలు వస్తుందని, ఏడాదికి 3 సిలిండర్లు ఎంతమందికి ఇవ్వాల్సి ఉంటుందని లెక్కలు వేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. ఎప్పటి నుంచో రాష్ట్రంలో 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో తెలుపు రంగు రేషన్ కార్డులు కూడా దాదాపు 60 లక్షలకు పైగా ఉంటాయని చెబుతున్నారు. 60 లక్షల మంది ఇళ్లకు 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే తెలుపు రంగు రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కేవైసీ ఖచ్చితంగా ఉండాలని చెప్పడంతో ఇప్పటికే గ్యాస్ కంపెనీల వద్ద క్యూ కడుతున్నారు. ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు నెలలో ప్రారంభిస్తే 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెల నుంచి ఇవ్వాలని యోచనలో ఉన్నారని తెలిసింది. దసరా కానుకగా మహిళలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయాలని చంద్రబాబు నాయుడు దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. విపక్షం విమర్శలను తిప్పుకొట్టేందుకు త్వరగానే దీనిని అమలు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారని తెలిసింది. ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన సమాచార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.